ఇవాళ మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు. గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకత్వం, కేటీఆర్ గారు లాంటి నాయకత్వం, ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. మనము తెలంగాణ కోసం కొట్లాడిందే ఆ బానిసత్వం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకునితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. మనం చాలా మంది అవమానించారు మనను. ఒక ఉప ఎన్నిక చూసినాం మనం, లాస్ట్ ఉప ఎన్నిక, అందులో ఏం చేసిర్రు? సరే గెలుపు ఓటములు ఉంటాయి ఎన్నికల్లో, కానీ ఎంత పైశాచికంగా చేసిరంటే మన కారు గుర్తును బుల్డోజర్ తోని తొక్కి దాన్ని ఇటు తిప్పి చేసిరు కదా. దానికి మనము ప్రతీకారం చేయాలంటే మనము పోరాడాలి.